మీరు ఉద్యోగం కోసం ఎదురు చూసింది చాలు. ఇక నుంచి మీకోసం మేము వెతుకుతాం. ఈరోజే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్ర మరియు తెలంగాణలోని అన్ని రకాల ఉద్యోగాల నోటిఫికేషన్ మన ఛానల్‌లో వస్తాయి. సో, మనకి ప్రముఖ సంస్థ వంటి విప్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఎవరైతే బ్యాక్‌లాగ్స్ ఉన్న వాళ్ళు, ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న వాళ్ళకొచ్చేసి ఈ యొక్క విప్రో సంస్థ వాళ్ళు స్కూల్ ఆఫ్ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అండ్ ప్రాసెస్ కింద విప్రో ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో మనం వచ్చేసి ఈ యొక్క ప్రోగ్రాంలో జాయిన్ కావాలంటే కనుక అప్లికేషన్ డెడ్లైన్ వచ్చేసి 15వ తారీఖు జనవరి 2024 వరకు వచ్చేసి ఆన్లైన్ ద్వారా అఫీషియల్గా అయితే మనము అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీరు 15th జనవరి వరకు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకు వచ్చేసి ఇది ఒక ప్రోగ్రామ్ 4 ఇయర్స్ అయితే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. 4 ఇయర్స్కి మనకి డిఫరెంట్ స్టైఫండ్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు. సో ఫస్ట్ ఇయర్ స్టైఫండ్ కింద మనకి 12,400 రూపీస్ ఫర్ మంత్ అయితే స్టైఫండ్ రావడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ స్టైఫండ్ కింద 15,500 ఫర్ మంత్ స్టైఫండ్ వస్తుంది. థర్డ్ ఇయర్ స్టైఫండ్ కింద 18,000 ఫర్ మంత్ వస్తుంది. అదేవిధంగా ఫోర్త్ ఇయర్ కింద 20,000 ఫర్ మంత్ అయితే మనకి స్టైఫండ్ రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి 4 ఇయర్స్ డిఫరెంట్ స్టైఫండ్ అనేది కూడా ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో అయితే మనకి రావడం అయితే జరుగుతుందన్నమాట. సో స్కూల్ ఆఫ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ విప్రో టెక్నాలజీస్ వాళ్ళు వచ్చేసి సిమ్ స్కూల్ ప్రోగ్రామ్ కింద లాంచ్ చేయడం అయితే జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎవరైతే 10th స్టాండర్డ్ 12th స్టాండర్డ్ డిప్లొమా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 50% నుండి 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఎనీ కేటగిరీ స్టూడెంట్స్, ఎనీ స్టేట్ వాళ్ళు ఎవరైనా సరే, జెండర్ ఎనీ జెండర్ అయినా సరే మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏముండాలంటే మీరు డిప్లొమా వచ్చేసి 2021 నుండి 2021, 2022, 2023 ఈ యొక్క 3 ఇయర్స్లో పాస్ అయితే ఉండాలి. క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇలా 60% మార్క్స్ తోటి పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. దాంతోపాటు మినిమం 3 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. 10th నుండి డిప్లొమాలో ఏదైనా 3 ఇయర్స్ గ్యాప్ ఉన్నా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నో గ్యాప్స్ ఆర్ అలౌడ్ ఇన్ డిప్లొమా, తర్వాత అయితే ఎలిజిబుల్ అయితే ఉండదన్నమాట. సో మీకు బ్యాక్లాగ్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. 10th 12th ఓపెన్ స్కూల్ కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పాస్ అయినా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 18 ఇయర్స్ ప్లస్ ఉన్న మెయిల్ ఫీమేల్స్ ఏపీటీఎస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే మీరు ఆన్లైన్ ద్వారా అఫీషియల్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు యొక్క జాబ్స్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.